గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్ ఐటమ్ లో మాటకు మాట అంటూ వక్ఫ్ బిల్లుపై లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్బాణాలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ సుదీర్ఘంగా కొనసాగిన చర్చ, నిరుపేద ముస్లింల అభ్యున్నతికే ప్రాధాన్యం, అమిత్ షా, మైనారిటీల హక్కులకు పెనుముప్పు అన్న గౌరవ్ గొగోయ్. అయితే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. ముస్లింల హక్కులను హరించే లక్ష్యంతోనే బిల్లును రూపొందించారన్న విపక్షాల విమర్శలను బలంగా తిప్పికొడుతూ దాని ఆవశ్యకతను బుధవారం లోక్సభకు వివరించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విపక్ష నేతల ప్రసంగాలకు స్పందిస్తూ హోంమంత్రి అమిత్ షా ధీటుగా సమాధానమిచ్చారు అంటూ ఈ వార్తనిచ్చారు. వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఇక బ్యానరేటంగా చూస్తే మనకు 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్దమే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, గద్దె దిగైనా పోవాలి అంటున్నారు. రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికి ఏమి ఇబ్బంది? ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. సంజయ్, కిషన్ రెడ్డి స్పందించలేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను బీసీ సోదరులు కలిసి విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయినను పోయి రావాలి హస్తినకు అన్నారు. అందుకే హస్తినకొచ్చాం. రిజర్వేషన్లు పెంచుకోవడానికి ప్రధాని అనుమతిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణకు పిలిచి 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ఈ ధర్నా అంటున్నారు. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోనప్పుడు కోర్టులు స్పందించకూడదా? ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా? రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్లు కాదా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. తదుపరి విచారణ ఇవాళకి వాయిదా వేశారు. అయితే అనర్హత పిటిషన్స్ పై ఫలానా సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించే అధికారం ఈ కోర్టుకు లేదని చెప్పే ఒక తీర్పును ఉదాహరణగా చూపాలని అడిగితే అలాంటి తీర్పులేవీ లేవు కాబట్టి హైకోర్టు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటున్నారు. అలా అయితే ఈ కోర్టు కూడా చేతులు కట్టేసుకుని ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలంటారా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఒక్కరోజు పనులు ఆపండి అంటూ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశం నేడు మళ్లీ విచారణ కొనసాగబోతోంది. అయితే ఏదైతే కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో పనులను ఒక రోజు నిలిపివేయాలంటూ హైకోర్టు నిన్న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏవైతే పిటిషన్స్ దాఖలయ్యాయో ఇవాళ మధ్యాహ్నం మళ్లీ విచారిస్తారు. అప్పటి వరకు పనులు ఆపాలని ఆదేశించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేరు పక్కనే పైన టాప్ లో రాతి గుండె తల్లి అంటూ, ఇది నిజంగా కూడా దారుణం. అమీన్పూర్ ఘటనకు సంబంధించి ఈ వార్త. ఒక కన్న తల్లి దుర్మార్గానికి ఒడిగట్టింది. చిన్ననాటి స్నేహితుడితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం. భర్తను వదిలేసి ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లలను అడ్డు తొలగించుకునేందుకు ఆ పిల్లల్ని చంపేసింది. ముక్కు నోరు అదిమి 3 పిల్లల్ని హత్య చేసింది రజిత. ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ ను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే మోదీ దిగి రావాలి, 42% బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలి, లేదంటే ప్రధాని గద్దె దిగాలి అంటూ ఉద్యమం దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుంది. బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసవుతుంది. దేశాన్ని జాగృత పరుస్తాం, అన్ని పార్టీలను ఏకం చేస్తాం, దిగి రాకపోతే గ్రామాల్లో మీ గద్దెలు కూలుతాయి, అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోం, బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు, రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం, లేదంటే ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటాం, బండి సంజయ్ ప్రాణాలొద్దు, రిజర్వేషన్లు ఇస్తే చాలు, ఢిల్లీ బీసీ పోరుగర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలు 10వ స్కెడ్యూల్ ఎగతాళి చేయడమే అంటూ గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం
ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడం కిందికే వస్తుందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహ్సీతో కూడినటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. చెట్ల నరికివేత ఆపండి అంటూ గురువారం దాకా అంటే ఇవాళ వరకు గచ్చిబౌలిలో ఎలాంటి పనులు చేయొద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఇవాళ మళ్లీ విచారణ కొనసాగనుంది. వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే, అనుకూలంగా 226 ఓట్లు వచ్చాయి, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. సర్కారీ గూండాగిరి అంటూ హెచ్సియులో లాఠీ చార్జ్, పోలీసుల వీరంగం వర్సిటీ రణరంగం, శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ ఖాకీలు, ప్రొఫెసర్లను కూడా చూడకుండా చితకబాదిన వైన్యం, విద్యార్థులకు తోడుగా గళం విప్పిన అధ్యాపకులు. చెట్లు పెరిగితే అడవైతదా? ఇది జూపల్లి మాట. తెలంగాణ సర్కార్ దమనకాండ, రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం, పర్యావరణానికి సర్కార్ ద్రోహం, అటవీ శాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు. సీఎం అసెంబ్లీలో ఏం మాటలివి అంటూ అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డా ఉప ఎన్నికలు జరగవంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే అని న్యాయమూర్తులు నిన్న వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ సీఎం అసెంబ్లీలో ఏం మాటలివి, ఆ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే, 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే అంటూ ఇచ్చారు. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్న లోక్సభలో వక్ఫ్ బిల్ ఆమోదానికి సంబంధించే వార్తను ఇస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. లోక్సభ పాసెస్ వక్ఫ్ బిల్ అమిత్ ఒపీనియన్ అప్రూవ్, no land will be taken under amendment bill, says Rijiju. And the next news, Revanth warns of BC backlash. Chief Minister A. Revanth Reddy pledged to organize a massive gathering of 10 lakh people to honor Prime Minister Narendra Modi if the central government approve an increase in BC reservations in line with the resolution passed in the Telangana Assembly and subsequently approved in Parliament. And Pak President Zardari test positive for COVID. Murmu to visit Portugal, Slovakia from April 7th to 10th. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇక ఏపీ వార్తా విశేషాలు చూస్తే ఇక్కడ వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదంకు సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ పైన టాప్ లో ఒక వార్తనిచ్చారు. మరోవైపు భారత్ పై ప్రతీకార సుంకం అంటూ ప్రతి దేశంపై కనీసం 10% సుంకం ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫుల్లో సగమే వేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. ఇక ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు, వైసీపీ వాళ్లు పని చెయ్యనియరు. P4 కు బయోగ్యాస్ ప్లాంట్ తొలి అడుగు, 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలే లక్ష్యం అంటూ భూమి పూజలో సిబిజీ ప్లాంట్ భూమి పూజలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు తిరుమల తిరుపతి దేవస్థానంను తీర్చిదిద్దాలి, 100% మార్పు కనిపించాలి. సేవలకు సంబంధించి ఇష్టారీతిన డబ్బులు ఖర్చు పెట్టొద్దు. నిన్న టీటీడీ పాలక మండలి సమీక్షకు సంబంధించి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ప్రేమోన్మాది ఘాతుకం అంటూ పెళ్లికి నిరాకరించిన యువతి కుటుంబంపై పగ, తల్లి కుమార్తెలపై కత్తులతో దాడి, తల్లి మృతి చెందింది, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆ యువతి. విశాఖలో జరిగింది ఈ దారుణం. పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితుడున్నాడు. ఆంధ్రజ్యోతి వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే అంటూ వార్తనిస్తూ 288 నుంచి 232 ఓట్లతో ఆమోదించిన సభ. ఇక సిబిజీ ప్లాంట్ తో వలసలకు చెక్, కడిగిరి ఆ ప్లాంట్ హబ్ గా మారుస్తాం. రాష్ట్రంలో 65,000 కోట్లతో 500 ప్లాంట్లు, వాటి ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిన్న రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కు భూమి పూజ సందర్భంగా మంత్రి లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. తిరుమల ఎంత భద్రం అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తో కొండపై వరుస ఘటనలతో ఆందోళన, అలిపిరి టోల్ గేటు వద్ద తనిఖీల్లో డొల్లతనం, తిరుమలకు చేరుకున్న నిషేధిత వస్తువులు, టీటీడీ భద్రతా విభాగం పనితీరు ప్రశ్నార్థకం. చేతిలో లాఠీ కూడా లేకుండా విధుల్లో సిబ్బంది ఉంటున్నారు. ఇక్కడే ఏళ్ల తరబడి పాతుకుపోతున్న పోలీసులు, ఉన్నతాధికారులకు దర్శనాల్లో తలమునకలు. తక్షణమే విజిలెన్స్ ప్రక్షాళనకు భక్తుల వినతి. సాక్షి
వక్ఫ్ బిల్లు నిన్న లోక్సభలో పాస్ అయినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ బ్యానరేటంగా సాక్షి ఇచ్చింది. వాడి వేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అనుకూలంగా 288, వ్యతిరేకంగా 236 ఓట్లు వచ్చాయి. ఇక మీ నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్. స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ నిన్న భేటీ సందర్భంగా ఆయన ప్రజా ప్రతినిధులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పినటువంటి విషయాన్ని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రిజల్ట్ కు సంబంధించి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. స్టే ట్యూన్.